వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అన్నటువంటిది గత ఎపిసోడ్లో మనం చూసాం. ఆ ఎపిసోడ్లో చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వాటిని అన్ని చూసాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని మనం చూడడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే ద్రవ్య సర్దుబాటు సౌకర్యం అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. సో దీన్ని ఏమంటున్నారు? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ అంటున్నారు. సో ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలో భాగంగా వచ్చినవే ఆర్ఆర్, త్రిబుల్ ఆర్. సో ఇక్కడ ఆర్ఆర్ అంటే రెపో రేట్ అని, త్రిబుల్ ఆర్ అని రాస్తే మీరు అనుకున్న సినిమా కాదు ఇది. త్రిబుల్ ఆర్ అంటే రివర్సు. సో రీపర్చేస్ అగ్రిమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ డేటెడ్ సెక్యూరిటీస్ అని పిలుస్తుంటారు ఇది. సో త్రిబులాల్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఇది ఆర్ఆర్ అంటే మనం ఏమని చెప్పుకుంటున్నామయ్యా అంటే రెపో రేట్. త్రిబులాల్ అంటే రివర్స్ రెపో రేట్. చూద్దాం వన్ బై వన్ మనం చూద్దాం. ఆర్ఆర్ అంటే ఏంటి, సో త్రిబుల్ ఆర్ అంటే ఏంటి. ఆర్ఆర్ని మనం చూసినట్లయితే దీన్ని మనం రెపో రేట్ అంటున్నామండి. అసలు రెపో రేట్ అంటే ఏంటి, ఈ రెపో రేట్ అన్నటువంటిది ఎప్పటి నుండి తీసుకొస్తున్నారు? చాలా బాగా అభ్యర్థులు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మొత్తం ద్రవ్యము బ్యాంకింగ్ అన్నటువంటి చాప్టర్లో ఈ టర్మినాలజీ అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్కి. ఇది అర్థమవుతేనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే వీటి మీదనే ఎక్కువగా ప్రశ్నలు అన్నటువంటిది వస్తున్నాయి. ఈ ఆర్ఆర్ మనం చూసినట్లయితే రెపో రేటు అదేవిధంగా చూసినట్లయితే రివర్స్ రెపో రేటుకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు పూర్తిగా మనం ఈ ఆర్ఆర్ కానీ త్రిబుల్ ఆర్ కానీ అంటే రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ ఎందులో భాగమయ్యా అంటే ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలో భాగాలు. దీన్ని ఎల్ఏఎఫ్ అంటున్నారు, అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ అంటున్నారు. ఏమంటున్నారయ్యా అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటున్నారు. సో మరి ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం అంటున్నారు. ఈ ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలో భాగంగా వచ్చినటువంటి రివర్స్ రెపో రేటు, రివర్స్ రెపో రేట్. నేను ఒకటి ఫస్ట్ వన్ ఓన్లీ సో రెపో రేట్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వన్ రెపో రేట్. ఈ రెపో రేట్ అన్నటువంటి దాన్ని 1992 డిసెంబర్ 10న ప్రవేశపెట్టారు. సో చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో ఇది అడిగారు. భారత రిజర్వ్ బ్యాంక్ వారు లేదా భారత ద్రవ్య విధానంలో భాగంగా రెపో రేటును ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారత ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలో భాగంగా 1992 సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన రెపో రేట్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. సో ఇది ఇక రెపో రేట్ చూసేటప్పుడు మనం రీపర్చేస్ అగ్రిమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ డేటెడ్ సెక్యూరిటీస్ అంటారండి. రీపర్చేస్ అగ్రిమెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ డేటెడ్ సెక్యూరిటీస్ అని చెప్తున్నాం. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి అన్నట్టు దాన్ని చూసినప్పుడు స్వల్పకాలానికి గాను వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి రేటు. సి మై డియర్ ఫ్రెండ్స్, స్వల్పకాలానికి గాను వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించే రేటు. ఇక్కడ అభ్యర్థులు వాణిజ్య బ్యాంకులకు ఎవరిస్తారు? ఆర్బీఐ ఇస్తుందండి. ఆ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఎవరు ఇస్తారండి? ఆర్బీఐ ఇస్తుందండి. అయితే స్వల్పకాలానికి మాత్రమే ఇస్తే దాన్ని రెపో రేట్ అంటారండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్బీఐ ఉంది, సో ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ అన్నటువంటిది ఒక కమర్షియల్ బ్యాంక్ లేదా దీన్ని వాణిజ్య బ్యాంకు అందాం. ఏదైనా ఒక వాణిజ్య బ్యాంకు స్వల్పకాలానికి గాను వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీనే రెపో రేటు అంటారు. అంటే ఆర్బీఐ అన్నటువంటిది ఏం చేస్తుందయ్యా అంటే స్వల్పకాలానికి వాణిజ్య బ్యాంకులకు కొంత మొత్తాన్ని అప్పుగా ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అనుకుందాం. ఈ 1 కోటి రూపాయలని దీర్ఘకాలికంగా అప్పిస్తే వేరే మాట మాట్లాడతారండి. కేవలం స్వల్పకాలానికి మాత్రమే రుణంగా ఇస్తే ఆ స్వల్పకాలానికి విధించేటువంటి వడ్డీ రేటునే
రెపో రేటు అంటారు. అభ్యర్థులు ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే ఇది 1 మంత్కో 3 మంత్స్కో కొంత టైంకి షార్ట్ టర్మ్ లెండింగ్ అంటారు. సో రెపో రేట్ని చూసినట్లయితే దీన్ని సింపుల్గా ఏం చెప్తున్నారు, షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటే స్వల్పకాలానికి ఇచ్చేటువంటి రుణము పైన వసూలు చేసేటువంటి వడ్డీ రేటే రెపో రేటు. మరి ఎవరికి ఇస్తారు, ఈ సందర్భంలో రుణదాత ఎవరు, రుణ స్వీకర్త ఎవరు అన్నటువంటిది అర్థం కావాలి. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే రుణదాత ఆర్బీఐ, రుణ స్వీకర్త వాణిజ్య బ్యాంకులు. రుణ స్వీకర్తలు ఎవరయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులు ఎంతకాలానికి రుణాన్ని స్వీకరిస్తున్నాయి, స్వల్పకాలానికి రుణాన్ని స్వీకరిస్తున్నాయి. ఆ స్వల్పకాలానికి స్వీకరించే రుణంపై విధించేటువంటి వడ్డీ రేటు ఎవరు విధిస్తారు, ఆర్బీఐ విధిస్తుంది. ఆ వడ్డీ రేటునే మనం ఏమంటున్నాము, రెపో రేటు అంటున్నాము. రెపో రేటుని గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్. ఎప్పుడైతే మీరు ఇది షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అని గుర్తుపెట్టుకున్నారో స్వల్పకాలానికి ఇచ్చేటువంటి రుణాలపై వసూలు చేసేటువంటి వడ్డీ రేటు అని మీకు గుర్తుంటుందండి. రెపో రేట్ అంటే ఏంటంటే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసేటువంటి వడ్డీ రేటు. ఇక్కడ రుణ స్వీకర్త వాణిజ్య బ్యాంకులు, రుణదాత ఎవరు, ఆర్బీఐ. అంటే రుణాన్ని ఇచ్చేటువంటి వారెవరు, ఆర్బీఐ ఇస్తుంది. తీసుకునేటువంటి వారెవరు, వాణిజ్య బ్యాంకులు తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకులు ఎంతకాల పరిమితికి తీసుకుంటాయి, స్వల్పకాల పరిమితికి. ఇక్కడ కాల పరిమితి అనేది అన్నిటికన్నా ముఖ్యము. ఈ కాన్సెప్ట్లో అభ్యర్థులు నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్. స్వల్పకాలానికి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాన్ని ఇస్తే ఆ రుణము పైన విధించే వడ్డీ రేటే రెపో రేటు అనబడుతుంది. అందుకే రెపో రేటుని మనం ఏం చెప్తున్నామంటే స్వల్పకాలానికి సంబంధించినటువంటిది. రెపో రేటు అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే స్వల్పకాలానికి సంబంధించింది. అంటే అర్థం ఏంటి, షార్ట్ టర్మ్ లెండింగ్. సో లెండింగ్ రేట్ ఇది కూడా రుణం ఆర్బీఐ ఇచ్చిన రుణంపై వసూలు చేసే వడ్డీ రేటే, కాకపోతే స్వల్పకాలానికి వసూలు చేస్తారు. ఇది స్వల్పకాలానికి ఎవరికి ఇస్తుందయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది. ఉదాహరణకి ఎస్బీఐ లాంటి వాణిజ్య బ్యాంకులకు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది రెపో రేటు. రెపో రేటు అర్థమైతే తప్ప రివర్స్ రెపో రేట్ అన్నటువంటిది అర్థం అవ్వదు. ఇక వాణిజ్య బ్యాంకుల ద్రవ్యత్వ కొరత ఉన్నప్పుడు, సో అంటే ద్రవ్యత్వం కొరతగా ఉన్నప్పుడు తమ వద్ద ఉన్నటువంటి గడువు తీరని సెక్యూరిటీలను హామీగా ఉంచి రుణాలను తీసుకుంటాయి. ఈ రెపో రేట్ కోసం ఎప్పుడు ప్రయత్నిస్తాయి వాణిజ్య బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్యత్వ కొరత ఏర్పడినప్పుడు. ఫస్ట్ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రెపో రేట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెపో రేట్ అన్నటువంటిది ఎప్పుడు వస్తుందయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యత్వ కొరత ఏర్పడినప్పుడు లేదా కొరత ఉన్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే, వాణిజ్య బ్యాంకులకి ద్రవ్యం అన్నటువంటి తక్కువైంది, లిక్విడిటీ ద్రవ్యత్వం తక్కువైంది, డబ్బు లేదు. మన భాషలో మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలంటే ఆర్బీఐ దగ్గరకు డబ్బు కొరతగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తాయి అంటే తమ దగ్గర ఉండేటువంటి గడువు తీరని సెక్యూరిటీలు, గడువు తీరినేటి పనికిరావండి, గడువు తీరని సెక్యూరిటీలు ఏవైనా ఉంటే వాల్యూడ్ సెక్యూరిటీస్ అంటారు. ఈ గడువు తీరని సెక్యూరిటీలని వచ్చి ఆర్బీఐ దగ్గర హామీగా ఉంచి కొంత రుణాన్ని తీసుకొని, అది కూడా రుణం ఎంతవరకు తీసుకుంటుంది, స్వల్పకాలానికి రుణాన్ని తీసుకొని తమ యాక్టివిటీస్ జరుపుకుంటుంది. ఆ తీసుకున్నటువంటి రుణం పైన కట్టేటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అంటున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, రెపో రేట్ ఎందుకు తీసుకుంటాయి వాణిజ్య బ్యాంకులు అన్నటువంటివి కూడా గుర్తుపెట్టుకోవాలండి. వాణిజ్య బ్యాంకులు ఎందుకు తీసుకుంటాయి అంటే ద్రవ్యత్వ కొరతగా ఉన్నప్పుడు. ఎలా తీసుకుంటాయి అంటే గడువు తీరని సెక్యూరిటీలను
ఆర్బీఐకి హామీగా ఉంచి తీసుకుంటాయి. ఎంత కాలానికి తీసుకుంటాయి అంటే స్వల్పకాలానికే తీసుకుంటాయి. ఈ విధంగా తీసుకున్నటువంటి రేటు పైన, ఈ విధంగా తీసుకున్నటువంటి రుణాల పైన విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. విధించే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. ఇక ద్రవ్యోల్బణ కాలంలో చూసినట్లయితే రెపో రేటు పెంచుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటుని పెంచుతారు అని మనం చదువుతున్నాము. ఎందుకు పెంచుతారు రెపో రేటుని? సో ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెరగడం వల్ల ఏం జరుగుతుంది, రెపో రేటు తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడు తగ్గిస్తారు? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును తగ్గిస్తారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో ఇలాంటి స్టేట్మెంట్స్ పడతాయి. ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు నేర్చుకుంటే రావండి, అర్థం చేసుకుంటే గుర్తుండిపోతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటుని పెంచుతారు అంటున్నారు. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటుని ఎందుకు పెంచుతారు అన్నటువంటి దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో తీసుకుందాం. ఈ ద్రవ్యోల్బణ కాలం పరిస్థితి చూసినట్లయితే ధరలు పెరిగేటువంటి స్థితినే ద్రవ్యోల్బణం అంటున్నారు. ధరలు పెరిగేటువంటి స్థితినే ద్రవ్యోల్బణం అని అంటున్నారండి. మరి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ద్రవ్య ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది అని అర్థం అండి. సో ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. మరి ఆర్బీఐ చేయాల్సినటువంటి పనులేంటి? ద్రవ్య ప్రవాహ వేగాన్ని నియంత్రించాలి, ద్రవ్య ప్రవాహ వేగాన్ని తగ్గించాలి. అలాంటి సందర్భంలో రెపో రేటు పెంచినప్పుడు, రెపో రేట్ అంటే ఏంటి? స్వల్పకాలం కొరకు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునేటువంటి రుణం పైన విధించేటువంటి వడ్డీ రేటు. ఆ వడ్డీ రేటు పెంచితే, రెపో రేటు పెంచితే, రెపో రేటు పెంచితే ఏం జరుగుతుంది? వాణిజ్య బ్యాంకులు తక్కువ రుణాన్ని తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకులు రుణాన్ని తక్కువగా తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకులు రుణాన్ని తక్కువగా తీసుకుంటున్నాయంటే ద్రవ్య ప్రవాహం నియంత్రించబడుతుంది. ఎందుకు? ఆర్బీఐల దగ్గర డబ్బు లేనప్పుడే కదా రెపో రేట్కి వచ్చేది, ద్రవ్యత్వం లేనప్పుడే. అప్పుడు కూడా వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బు లేనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వస్తాయి. ఈ సందర్భంలో ఆర్బీఐ రేటు పెంచింది అనుకోండి, రెపో రేటు 100 కోట్లు తీసుకోవాల్సినటువంటి వాణిజ్య బ్యాంకు 50 కోట్లే తీసుకుంటుంది. ఎందుకు తక్కువగా తీసుకుంటుంది 50 కోట్లు అంటే? రేటు పెరిగింది. సో వడ్డీ రేటు పెరిగింది అంటే రెపో రేటు పెరిగింది. కాబట్టి 100 కోట్లు ఓపెన్ మార్కెట్లోకి పోవాల్సింది 50 కోట్లు మాత్రమే ఓపెన్ మార్కెట్లోకి పోతుంది. అంటే ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించబడుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును పెంచడం వల్ల ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించబడుతుంది. ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించడం వల్ల ధరలను తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ధరలు తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటుని పెంచుతారా, తగ్గిస్తారా? పెంచుతారు. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెంచుతారు. రెపో రేటు పెంచుతారు. ఆ సింబల్ వేస్తే పైకి వేస్తే పెంచుతారని అర్థం అండి. ఎప్పుడు పెంచుతారు రెపో రేటుని? ద్రవ్యోల్బణ కాలంలో. ద్రవ్యోల్బణ కాలంలో. ఇది మీరు మర్చిపోకూడదండి. సో ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెరుగుతుంది. ఎందుకు ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెరుగుతుందంటే ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించుటకు. ద్రవ్య ప్రవాహ వేగం నియంత్రించబడితేనే ధరల స్థాయి అంటే రేట్స్, ప్రైజెస్ తగ్గుతాయి. ఇక ప్రతి ద్రవ్యోల్బణ కాలంకి వస్తే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటు పెరిగితే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ అన్నటువంటిది తగ్గించబడుతుంది. సో ఇక్కడ వడ్డీ తగ్గితే వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు ఎక్కువగా రుణం తీసుకుంటే ఆ డబ్బుని తిరిగి ప్రజలకు రుణాలుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎక్కువ మొత్తంలో రుణాలుగా అందిస్తే
మళ్ళీ తిరిగి ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. ఎప్పుడైతే ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుందో మళ్ళీ ధరలు పెరుగుతాయి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గింటాయి కాబట్టి ధరలను పెంచడం కొరకు రెపో రేటును తగ్గిస్తారు. సో రెపో రేటును ఎప్పుడు తగ్గిస్తారంటే ఓపెన్ మార్కెట్లో ధరలు పెంచడం కొరకు తగ్గిస్తారు. ఏ సందర్భంలో తగ్గిస్తారంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తారు. ఏ సందర్భంలో పెంచుతారు? ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతారు. సందర్భము ద్రవ్యోల్బణ కాలం, ప్రతి ద్రవ్యోల్బణ కాలం. రెపో రేటు పెంచుతారా తగ్గిస్తారా? ఈ అంశం మీదనే మనకు బిట్లు ఎక్కువగా అడుగుతుంటారు. అభ్యర్థులు వీటిని కొంచెం కాన్సన్ట్రేట్తో గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సెకండ్ కాన్సెప్ట్ రివర్స్ రెపో రేట్ అంటున్నారండి. మరి ఈ రివర్స్ రెపో రేట్ని చూసినట్లయితే 1996 నవంబర్ 1 నుంచి మన ఆర్బీఐ దీన్ని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. రివర్స్ రెపో రేటును ఎప్పుడు ప్రవేశపెట్టారయ్యా అంటే 1996 నవంబర్ 1 నుంచి ప్రవేశపెట్టారు. ఇక ఆర్బీఐ తీసుకున్న రుణాలపై బ్యాంకులు చెల్లించే రేటు. సో ఇక్కడ కొంచెం రివర్స్ అండి. కొన్ని సందర్భాలలో జనరల్గా మనము రెపో రేట్లో ఏం నేర్చుకున్నాం? వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటు అన్నామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు మనము రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకున్నట్లుగా చెప్తున్నామండి. కానీ ఇక్కడ రివర్స్ రెపో రేట్లో ఏంటంటే రుణ స్వీకర్త ఆర్బీఐ అవుతుందండి. ఇక్కడ రుణ స్వీకర్త ఎవరయ్యా అంటే ఆర్బీఐ. అక్కడ రెపో రేట్లో రుణ స్వీకర్త ఎవరు? వాణిజ్య బ్యాంకులు. సో ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ ఆర్బీఐ తీసుకున్న రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే రేటునే ఆర్ఆర్ అంటారు, త్రిపురార్ అంటారు. ఇది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా? ఆ స్టేట్మెంట్ అంత సులభంగా అర్థం కాదు. రివర్స్ రెపో రేట్లో రుణదాత వాణిజ్య బ్యాంకు, రుణ స్వీకర్త ఆర్బీఐ. రుణదాత ఎవరు? వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు వీళ్ళెవరు? రుణదాతలు. ఇక్కడ రుణాన్ని ఎవరిస్తున్నారంటే ఆ వాణిజ్య బ్యాంక్ ఇస్తుందండి. రుణ స్వీకర్త ఎవరు? ఆర్బీఐ. ఆర్బీఐని మనం స్వీకర్త అని పిలుస్తున్నాం. అంటే ఆర్బీఐ తీసుకున్న రుణాలపై, అంటే ఆర్బీఐకి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి 1 కోటి రూపాయలు రుణం ఇచ్చాయి అనుకుందాం. సో వాణిజ్య బ్యాంకులు కూడా ఆర్బీఐకి 1 కోటి రూపాయలు రుణానికి ఇచ్చాయనుకున్నాం. ఈ 1 కోటి రూపాయల పైన ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటే రివర్స్ రెపో రేటు. ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. సో రెపో రేటుకు పూర్తిగా ఆపోజిట్గా జరగడమే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేటులో రుణదాతలు వాణిజ్య బ్యాంకులు, రుణ స్వీకర్త ఆర్బీఐ. వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ ఏదైనా మొత్తం రుణంగా తీసుకుంటే ఆ రుణానికి వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించాల్సినటువంటి వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు ఎవరు చెల్లిస్తారు? రెపో రేటును చెల్లించేది ఎవరు? ఆర్బీఐ. రెపో రేట్ ఆర్బీఐ ఎవరికి చెల్లిస్తుంది? వాణిజ్య బ్యాంకులకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ రుణదాత ఎవరు, రుణ స్వీకర్త ఎవరు. రివర్స్ రెపో రేట్లో రుణదాతలు ఎవరయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు, రుణ స్వీకర్త ఎవరయ్యా అంటే ఆర్బీఐ. అంటే ఇక్కడ వడ్డీ చెల్లించేది ఎవరు అంటే ఆర్బీఐ. ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఎవరికి చెల్లిస్తుంది? వాణిజ్య బ్యాంకులకు చెల్లిస్తుంది. అంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి రుణాలపై వాణిజ్య బ్యాంకులకు
తీసుకున్న రుణాలపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటు అని. ఆర్బీఐ తీసుకున్న రుణాలపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేట్ అంటారు. ఇది ఫైనల్ గుర్తుపెట్టుకోవాలి. మరి రివర్స్ రెపో రేట్ అసలు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల వద్ద ఎందుకు ద్రవ్యాన్ని తీసుకోవాలి, ఎందుకు సేకరించాలి అంటే, వాణిజ్య బ్యాంకుల వద్ద అదనపు ద్రవ్యం ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు నా దగ్గర దాచుకోండి, నేను మీకు వడ్డీ ఇస్తాను. ఎక్కువగా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఆర్బీఐని నేను నా దగ్గర దాచుకోండి అని వాణిజ్య బ్యాంకులకు చెప్తుంది. నా దగ్గర మీరు ఇవ్వడం వల్ల మీకు నేను వడ్డీ రేటు కూడా ఇస్తా, ఊరికేం నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు వడ్డీ ఇస్తా, ఆ వడ్డీనే ఆర్ఆర్ అంటున్నారు. అంటే వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించేటువంటి రుణాలపై, అంటే చెల్లించేటువంటి రుణాలపై విధించే వడ్డీ రేటునే మనం ఆర్ఆర్స్ అని చెప్తున్నాం, RRR అని చెప్తున్నాం. అసలు వాణిజ్య బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరము ఆర్బీఐకి ఏంటి? ఆర్బీఐ కావాలని అప్పు తీసుకోదండి. వాణిజ్య బ్యాంకుల వద్ద అదనపు ద్రవ్యం ఉంటే ఆ అదనపు ద్రవ్యాన్ని స్వీకరించి అంటే కలెక్ట్ చేసుకొని సేకరించి తన దగ్గర ఉంచుకుంటుంది. అలా సేకరించేటప్పుడు ఆర్బీఐలకు మీరు నా దగ్గర డబ్బు దాచుకోండి, నా దగ్గర పెట్టేటువంటి డబ్బు కూడా నేను వడ్డీ ఇస్తాను, ఆ వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటారు అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో అదనంగా సేకరిస్తుంది, ఈ అదనంగా సేకరించేటువంటి వాటిపై విధించేటువంటి వడ్డీ రేటునే రెపో రేటు అన్న రివర్స్ రెపో రేటు అంటున్నారండి ఇక్కడ. సో రివర్స్ రెపో రేటు గురించి మనం చదువుతున్నాము. సో రివర్స్ రెపో రేటు ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఆల్వేస్ రివర్స్ రెపో రేటులో వడ్డీ చెల్లించేది ఎవరు? ఆర్బీఐ. రివర్స్ రెపో రేటులో RRRలో వడ్డీ చెల్లించేది ఆర్బీఐ. RRRలో వడ్డీ స్వీకర్త ఎవరు? వడ్డీ తీసుకునేది ఎవరయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు. అదే రెపో రేట్లో వడ్డీ వడ్డీ తీసుకునేది ఆర్బీఐ, వడ్డీ చెల్లించేది వాణిజ్య బ్యాంకులు. ఈ తేడా వెరీ వెరీ ఇంపార్టెంట్. RRRలో వడ్డీ చెల్లించేది ఆర్బీఐ, వడ్డీ స్వీకరించేది వాణిజ్య బ్యాంక్, వడ్డీ చెల్లించేది ఆర్బీఐ. రివర్స్ రెపో రేటులో వడ్డీ చెల్లించేటువంటి సంస్థ ఆర్బీఐ, వడ్డీ స్వీకరించేటువంటి సంస్థ వాణిజ్య బ్యాంకు, వడ్డీ స్వీకరించేటువంటిది వాణిజ్య బ్యాంకు. ఇది మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ రుణదాత ఎవరు, రుణ స్వీకర్త ఎవరు అన్నటువంటిది అర్థమైతే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇక రివర్స్ రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్. అక్కడ మనము రెపో రేట్ అంటే ఏం చదువుకున్నాం? షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అనుకున్నాం. ఇక్కడ షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటున్నారు. బారోయింగ్ అడుక్కోవడం, సో తీసుకోవడం లేదా అప్పు తీసుకోవడం, షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్. రివర్స్ రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటున్నారండి. సో RRR ఈజ్ ఈక్వల్ టు షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్, STBR అంటారండి. అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ రెపో రేట్, RRR అంటే రివర్స్ రెపో రేట్, సో ఈజ్ ఈక్వల్ STBR అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్. రివర్స్ రెపో రేటు వలన వాణిజ్య బ్యాంకులో ఉండేటువంటి ద్రవ్యత్వం తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది చూద్దాం. ఇందాకనే మనం చెప్పుకున్నాం, వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎక్సెస్ ఆఫ్ మనీ ఉన్నప్పుడు, ఎక్సెస్ ఆఫ్ లిక్విడిటీ ఉన్నప్పుడు, అంటే ఎక్కువగా ద్రవ్యత్వం ఉన్నప్పుడు ఆ ద్రవ్యత్వాన్ని ఆర్బీఐ సేకరిస్తుంది. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గర కొంత డబ్బు దాచుకోవడం వల్ల ద్రవ్యత్వం తగ్గుతుంది అని అర్థమండి. ఇక ప్రారంభంలో చూసినట్లయితే రెపో రేటుకు రివర్స్ రెపో రేటుకు మధ్య వ్యత్యాసం 1% ఉండేది. అంటే ఏర్పడినప్పటికీ ఇవి రెండు ఎప్పుడు ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ సమయంలో తేడా ఎంత ఉండేదయ్యా అంటే కేవలం 1% మాత్రమే ఉండేదండి. సింగిల్ పర్సెంటేజ్ 1% మాత్రమే ఉండేటువంటిది.
ఎవరిదికి ఏ రెండింటికి మధ్య తేడా? రెపో రేటుకు రివర్స్ రెపో రేటుకు ఓన్లీ 1% మాత్రమే ఉండేటువంటిది. కానీ ప్రస్తుతం ఈ 1% ఉండేటువంటి విధానాన్ని తొలగించడం అన్నటువంటిది జరిగింది. సో ప్రస్తుతం 1% ఉండేటువంటి ఈ విధానాన్ని మనం తొలగించడం అన్నటువంటిది జరిగింది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏ ఏ అంశాలను పెంచుతారు, ఏ అంశాలను తగ్గిస్తారు ఒకసారి చూద్దాం. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేట్ పెంచుతారు, క్యాష్ రిజర్వ్ రేషియో పెంచుతారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో పెంచుతారు, సో రెపో రేట్ పెంచుతారు, రివర్స్ రెపో రేట్ పెంచుతారు. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటును పెంచుతారు, సిఆర్ఆర్ను పెంచుతారు, ఎస్ఎల్ఆర్ను పెంచుతారు, ఆర్ఆర్ను పెంచుతారు, త్రిబుల్-ఆర్ను పెంచుతారు. ఇంకా ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకుందాం. అంటే ఏమేమి ద్రవ్యోల్బణ కాలంలో పెంచేటివి ఏంటివి, తగ్గించేటివి ఏంటివి, దానికి ముందు మళ్ళీ ఈ ఎపిసోడ్లో ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఏంటి ఒకసారి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యము అంటున్నారు. ఈ ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యంలోనే ఆర్ఆర్లు త్రిబుల్-ఆర్లు ఉన్నాయండి. సో ఆర్ఆర్లు త్రిబుల్-ఆర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం, దీన్నే మనం ఎల్ఏఎఫ్ అంటున్నాం. ఎల్ఏఎఫ్ అంటే ఏంటంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారండి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటున్నారు. మరి ఇందులో మొదటి దాన్ని మనం ఏమంటున్నాం, ఆర్ఆర్ అంటే రెపో రేట్ అంటున్నారు. యాక్చువల్లీ దిస్ రెపో రేట్ని 92 వరకు మన రిజర్వ్ బ్యాంకు పాటించలేదండి. 1992 డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ రెపో రేట్ అన్నటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టాం. మనం రెపో రేట్ని ఎలా ప్రవేశపెడుతున్నామంటే సో రీపర్చేస్ అగ్రిమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డేటెడ్ సెక్యూరిటీస్ అంటున్నారండి. రీపర్చేస్ అగ్రిమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డేటెడ్ సెక్యూరిటీస్ అంటున్నాం. ఇక స్వల్పకాలానికి గాను వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటునే ఆర్ఆర్బి అంట. స్వల్పకాలానికి వాణిజ్య బ్యాంకులకు ఎవరిస్తున్నారు? ఆర్బీఐ ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు అని అర్థం అండి. ఆర్బీఐ ఇచ్చేటువంటి రుణాలపై. సో ఇది స్వల్పకాలానికే ఇస్తారు కాబట్టి మనం షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటున్నాం. ఇక చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు ఎందుకు రుణం చేస్తాయి అంటే ద్రవ్యత్వ కొరత ఉన్నప్పుడు, అంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు రుణం చేస్తాయి. ఆర్బీఐ అయినా చేయాల్సింది, డబ్బులు తక్కువ ఉన్నప్పుడే, సామాన్య ప్రజానికమైనా కూడా ద్రవ్యం లేనప్పుడే రుణం చేస్తారు. ద్రవ్యత్వ కొరత ఉన్నప్పుడు ఎలా రుణం చేస్తుందయ్యా అంటే ఆ రివర్స్ వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండేటువంటి గడువు తీరని సెక్యూరిటీలని ఆర్బీఐ వద్ద హామీగా ఉంచి రుణం చేస్తుంది. సో దాన్నే రెపో రేట్ అంటున్నారు. ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేటును పెంచుతారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ను తగ్గిస్తారు. ఇవి రెండు మీరు పీడేయాల్సిందే, బట్టి కొట్టాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక పోతే రివర్స్ రెపో రేట్ చూసినట్లయితే దానికి ఆపోజిట్. ఇక్కడ రివర్స్ రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు రుణాన్ని ఇస్తాయి, ఆర్బీఐ రుణాన్ని స్వీకరిస్తుంది. అంటే ఆర్బీఐ తీసుకున్న రుణాలపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించేటువంటి రేటునే త్రిబుల్-ఆర్ అంటున్నారు, అంటే రివర్స్ రెపో రేట్ అంటున్నారు. సో ఈ రివర్స్ రెపో రేట్ చూసినట్లయితే ఎందుకు చేస్తున్నారంటే వాణిజ్య బ్యాంకుల వద్ద అదనపు ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యాన్ని సేకరించట కొరకు త్రిబుల్-ఆర్ అన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. ఇకపోతే ఈ త్రిబుల్-ఆర్ని మనం ఏమంటున్నామంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్. రెపో రేటునేమో షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అన్నాము, రివర్స్ రెపో రేటును చూసినట్లయితే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటున్నామండి. సో ఇక రెపో రేట్కు రివర్స్ రెపో రేట్కి ఇంతకుముందు చూస్తే కేవలం 1% మాత్రమే డిఫరెన్స్ ఉండేటువంటిది. ఇది దీని యొక్క కండిషన్స్. ఇకపోతే ద్రవ్యోల్బణ కాలంలో వేటిని పెంచుతారు, వేటిని పెంచరు. ఇక సో
బ్యాంకు రేట్ కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, వీటిని పెంచుతారు. ఇవన్నీ మనం ఏ వీటిని పెంచుతారు, ఏ వీటిని పెంచకూడదు అన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా చూద్దాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఎలా ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.